ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. ఓం శ్రీ మాత్రే నమ. అందరికీ నమస్కారం. నేను మీ బాలాచారి. ఈ సంవత్సరం 2025 సంవత్సరం అక్టోబర్ నెల 12 రాసుల వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాము. వాటి ప్రభావము, వాటి పరిహారం గురించి కూడా మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, కృత్తిక నక్షత్రం 1వ పాదం కలుపుకొని మేషరాశిగా ఉండను. ఈ నెలలో మేషరాశి వారికి లాభదాయకంగా, అన్ని రంగాల వారికి కూడా లాభదాయకంగా ఉంటుంది. చేతివృత్తి వ్యాపారులకు కలిసి వస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఆర్థికంగా కలిసి వస్తుంది. ధైర్యంగా ముందుకు పోవటం వలన అన్ని విషయాల్లోనూ విజయాన్ని సాధిస్తారు. దైవ దర్శనాన్ని పొందుతారు. నూతన వస్తువుల లాభాన్ని పొందుతారు. వాహన సౌఖ్యాన్ని, గృహ సౌఖ్యాన్ని పొందుతారు. మిత్రులతో కలయికగా కలుస్తారు. శత్రువులపై ఆధిక్యతను పొందుతారు. ఈ రాశివారు ఇంకా శుభ ఫలితాలు పొందడానికి శివారాధన చేయాలి. ప్రతి సోమవారం కూడా శివాలయంలో శివయ్యకి అభిషేకం చేసిన ఎడల మంచి శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి వృషభ రాశి. కృత్తిక నక్షత్రం 2, 3, 4 పాదములు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, మృగశిర నక్షత్రం 1, 2 పాదములు కలుపుకొని వృషభ రాశిగా ఉండను. వృషభ రాశి వారికి నెలలో కూడా గ్రహాల అనుకూల సంచారం వలన అన్ని రంగముల వారికి కూడా లాభదాయకంగా ఉంటుంది. చేతివృత్తి వ్యాపారులకు అనుకూలంగా ఉంటుంది. చేయు ప్రయత్నాల యందు లాభాన్ని పొందుతారు. ప్రయాణంలోని సౌఖ్యాన్ని పొందుతారు. ధనాన్ని నిల్వ చేయుదురు. సంతానం వలన సంతోషాన్ని పొందుతారు. ఆరోగ్యం బాగుంటుంది. కుటుంబంలోని లాభాన్ని, అభివృద్ధిని, ఆనందాన్ని పొందుతారు. పెద్దవారితో పరిచయాలు ఏర్పడతాయి. ఈ రాశి వారికి నరఘోష ఎక్కువగా ఉంటుంది కావున ప్రత్యంగరా దేవిని పూజించి నరఘోష యంత్రం ధరించిన ఎడల ఇంకా మంచి ఫలితాలను పొందుతారు. తదుపరి మిథున రాశి. మృగశిర నక్షత్రం 3, 4 పాదములు, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదములు కలుపుకొని మిథున రాశిగా ఉండను. మిథున రాశి వారికి నెలలో అన్ని రంగముల వారికి కూడా యోగదాయకంగా ఉంటుంది. ధనాన్ని నిల్వ చేస్తారు. స్థిరాస్తులను కొంటారు. నూతన వాహనాలను కొనుగోలు చేస్తారు. ఆర్థిక పరమైన ఇబ్బందులు తొలగిపోతాయి. పాత గృహములో మరమ్మతులు చేస్తారు. వృత్తి వ్యాపారాల యందు లాభాన్ని పొందుతారు. భార్యాభర్తల మధ్యన సరైన అవగాహన ఉంటుంది. తీర్థయాత్రల యొక్క ఫలితాన్ని పొందుతారు. ఈ రాశివారు శుభ ఫలితాలు పొందడానికై బుధవారం, శనివారం నియమాలను పాటించని ఎడల మంచి ఫలితాలను పొందుతారు. తదుపరి కర్కాటక రాశి. పునర్వసు నక్షత్రం 4వ పాదము, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదములు కలుపుకొని కర్కాటక రాశిగా ఉండను. కర్కాటక రాశి వారికి నెలలో అన్ని విధములుగా కూడా బాగుంటుంది. ఉల్లాసంగా, ఉత్సాహంగా, సంతోషంగా ఉంటారు. ఆరోగ్యంగా బాగుంటుంది. కోర్టు వ్యవహారాల్లో మీదే పైచేయి సాధిస్తారు. ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవు. శుభకార్యముల యందు లాభాన్ని పొందుతారు. సంఘంలో మీకు ప్రత్యేకమైనటువంటి గుర్తింపు పొందుతారు. పెద్ద హోదాలో ఉన్నవారు మిమ్మల్ని గుర్తిస్తారు. శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. ప్రతి విషయంలోనూ కూడా మీదే పై చెయ్యి. ఈ రాశి వారికి ఇతరుల యొక్క అసూయ, దేశం ఉండుట వలన నరఘోష యంత్రం ధరించిన మంచి శుభ ఫలితాలు పొందుతారు. తదుపరి సింహరాశి. మఘా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఉత్తర నక్షత్రం 1వ పాదం కలుపుకొని సింహరాశిగా ఉండను. సింహరాశి వారికి నెలలో కొంత మేరకు పర్వాలేదు. చేతివృత్తి వ్యాపారాల యందు లాభాన్ని పొందుతారు. ఆర్థికంగా బాగుంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. సోదరుల వలన లాభాన్ని పొందుతారు. వాహన సౌఖ్యం కలుగును. సంతానం వలన సౌఖ్యాన్ని పొందుతారు. దైవ సంబంధమైనటువంటి కార్యాలలో పాల్గొంటారు. ఈ రాశివారు శుభ ఫలితాలు పొందడానికే కేతుగ్రహానికి శాంతి చేపించి ఉలవలు దానం ఇచ్చిన ఎడల మంచి శుభ ఫలితాలను పొందుతారు.
తదుపరి కన్యా రాశి. ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదములు, హస్త నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, చిత్త నక్షత్రం 1, 2 పాదములు కలుపుకొని కన్యా రాశిగా ఉండును. కన్యా రాశి వారికి నెలలో గ్రహ సంచారం అనుకూలంగా లేకపోవటం వలన అనేక ఇబ్బందులు తప్పవు. మానసికంగా కృంగిపోతారు. ప్రతి చిన్న విషయానికి ఆందోళన పడతారు. ధనం మంచినీళ్ళ వలె ఖర్చు అవుతుంది. బంధుమిత్రులతోనూ విభేదాలు ఏర్పడతాయి. భార్యాభర్తల మధ్యన సరైన అవగాహన లేకపోవటం వలన గొడవలు పడతారు. వాహన ప్రమాదాలు తప్పవు. నేత్రపేడలు ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. ఈ రాశి వారు మంగళవారం నియమాలను పాటిస్తూ రాహుకేతువులకు శాంతి జరిపించని ఎడల పరిస్థితులు మెరుగుపడును. తదుపరి తులారాశి. చిత్తా నక్షత్రం 3, 4 పాదములు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదములు కలుపుకొని తులారాశిగా ఉండును. తులారాశి వారికి ఈ నెలలో కూడా అంత అనుకూలంగా లేదు. చేయు పనుల యందు ఇబ్బందులు తప్పవు. శారీరకమైనటువంటి శ్రమ, కష్టము, అలసట ఏర్పడుతుంది. కుటుంబంలోని ఇబ్బందులు ఏర్పడతాయి. సంతానం వలన అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. దొంగల వలన భయము, ఇష్టమైనటువంటి విలువైనటువంటి వస్తువును కోల్పోతారు. ప్రభుత్వ సంబంధమైనటువంటి సంబంధమైన ఇబ్బందులు కలుగుతాయి. ఈ రాశివారు శుభ ఫలితాలు పొందడానికై శుక్రవారం నియమాలను పాటిస్తూ మినుములు, బొబ్బర్లు బ్రాహ్మణులకు దానం ఇచ్చిన ఎడల మంచి శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి వృశ్చిక రాశి. విశాఖ నక్షత్రం 4వ పాదము, అనురాధ ఆ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు కలుపుకొని వృశ్చిక రాశిగా ఉండను. వృశ్చిక రాశి వారికి నెలలోని గ్రహాల అనుకూల సంచారం వలన ప్రథమార్థంలోనే చాలా లాభదాయకంగా ఉంటుంది. మీ మాటకు తిరుగు ఉండదు. ప్రతి ఒక్కళ్ళు కూడా మిమ్మల్ని గౌరవిస్తారు. ఆరోగ్యంగాను ఆర్థికంగాను చాలా బాగుంటుంది. పలుకుబడి పెరుగుతుంది. గృహ సంబంధమైనటువంటి పనులన్నీ కూడా పూర్తి చేస్తారు. మీకు శత్రువులే మిత్రులవుతారు. నూతన పరిచయాల వలన లాభాన్ని పొందుతారు. ఈ రాశివారు శుభ ఫలితాలకై మంగళవారం నియమాలను పాటిస్తూ సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేసిన ఎడల ఇంకా మంచి శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి ధనుసు రాశి. మూలా నక్షత్రము 1, 2, 3, 4 పాదములు, పూర్వాషాఢ నక్షత్రము 1, 2, 3, 4 పాదములు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం కలుపుకుని ధనుసు రాశిగా ఉండను. ఈ నెలలోని గ్రహాల అనుకూల సంచారం వలన కొంత మేరకు పర్వాలేదు. చేతి వృత్తి వ్యాపారులకు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగముల వారికి కూడా లాభదాయకంగా ఉండును. ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. ఉద్యోగస్తులకు బదిలీలు తప్పవు. గృహ మార్పులు, స్థాన మార్పులు, బదిలీలు తప్పవు. దైవ దర్శనము లాభదాయకంగా ఉంటుంది. నూతన పరిచయాల వలన లాభాన్ని పొందుతారు. నూతన వస్తు ప్రాప్తి, సంఘంలోని గౌరవ మర్యాదలను పొందుతారు. ఈ రాశివారు శుభ ఫలితాలు పొందడానికై గురువార నియమాలను పాటిస్తూ రాహుగ్రహ విమోచన యంత్రాన్ని ధరించని ఎడల మంచి ఫలితాన్ని పొందుతారు. తదుపరి మకర రాశి. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదములు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదములు కలుపుకొని మకర రాశిగా ఉండును. మకర రాశి వారికి నెలలోని ప్రభుత్వ సంబంధమైనటువంటి ఇబ్బందులు కలుగుతాయి. శారీరక ఇబ్బందులు కలుగుతాయి. రుణాలు చేయవలసిన అవసరం వస్తుంది. వాహన ప్రమాదాలు కలుగును. నమ్మిన వారే నమ్మక ద్రోహం చేస్తారు. ఆరోపణల వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు. ద్వితీయార్థము కాస్త అనుకూలంగా ఉండటం వలన దైవ సంబంధమైనటువంటి కార్యాలలో పాల్గొంటారు. ఈ రాశివారు శుభ ఫలితాలు పొందడానికి గురువారం నియమాలను పాటిస్తూ గురుగ్రహానికి, శనిగ్రహానికి జపం చేయించి హోమం చేయించిన మంచి ఫలితాలను పొందుతారు. తదుపరి కుంభరాశి. ధనిష్ట నక్షత్రం 3, 4 పాదములు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పూర్వాభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదములు కలుపుకొని కుంభరాశిగా ఉండను.
కుంభరాశి వారికి నెలలోని మిశ్రమ ఫలితాలుగా ఉంటుంది. కొన్నిటిలో విజయము, కొన్నిటి యందు అపజయము కలుగును. ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఉండవు. ఊహించినటువంటి దుస్సంఘటనలు జరుగును. ఇతరులకు హామీ ఉండటం వలన వారి వలన ఇబ్బందులు కలుగును. కుటుంబంలోని సంతోషం ఉంటుంది. సంతోషకరమైనటువంటి వార్తలు వింటారు. దైవ దర్శనాన్ని పొందుతారు. వ్యవహారాల వలన లాభాన్ని పొందుతారు. ఈ రాశివారు శుభ ఫలితాలు పొందడానికి మంగళవారం నియమాలను పాటిస్తూ రాహుగ్రహానికి శాంతి జరిపించినట్లయితే శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి మీనరాశి. పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు కలుపుకొని మీనరాశిగా ఉండును. మీనరాశి వారికి నెలలోని ఉద్రేకము, ఆందోళన ఎక్కువగా ఉంటుంది. చికాకులు కలిగించే సంఘటనలు కలుగును. శారీరకంగాను గాయాలవుతాయి. వాహన ప్రమాదాలు జరుగు సంఘటనలు కలుగును. బంధుమిత్రులతోనూ విరోధము, భార్యతో గొడవలు, తగాదాలు ఏర్పడతాయి. పనులు ఆగిపోవును. ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు కలుగును. ధనం మంచినీళ్ళ వలె ఖర్చు అవుతుంది. కావున కడు జాగ్రత్తగా ఉండవలెను. ఈ రాశివారు శుభ ఫలితాలు పొందడానికై గురుగ్రహానికి, రాహుగ్రహానికి దానాలు ఇచ్చిన శుభ ఫలితాలు కలుగును. ఇక్కడతో 12 రాశులు కూడా పూర్తయినాయి. అందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు. ధన్యవాదాలు.